హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది వచ్చేసి నేను లాస్ట్ సాటర్డే వ్లాగ్ పెడుతున్నాను. ఇంకా చాలామంది ఏమంటే నాకు అడుగున్నారనమాట, మీరు యూజ్ చేసే రైస్ ఏ దాష అంటే ఏ బ్రాండ్ యూజ్ చేస్తారు, ఎలాంటివి యూజ్ చేస్తారు అనేసి. సో ఎలాగో ఈరోజు తెప్పించుకున్నాను, మీతో షేర్ చేయాలి అనిపించింది. ఇంకా ఇక్కడేమో నేను 5 కేజెస్ ది ప్యాకెట్ తెప్పించాను అనమాట. నార్మల్ 5 కేజీ అయినా 10 కేజెస్ అయినా తెప్పించుకుంటా ఉండే. ఇది బుల్లెట్ రైస్, అంటే కోలం రైస్ అంటారు కదా, సో అది జీటీఎస్ అనే బ్రాండ్ అనమాట. ఇది జెప్టోలో, బ్లింకిట్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకెక్కడైనా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు. ఇంకా ఈ బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను. ఇది 10 కేజెస్ పడుతుంది దీంట్లో. కానీ ఇంకా నేను 5 కేజెస్, ఎందుకంటే నేను జెప్టోలో ఆర్డర్ చేసినప్పుడు ఒక రకంగా వస్తూ ఉన్నాయి రైస్, అవి సేమ్ బ్రాండ్ సేమ్ ప్యాకింగ్ అంతా. బ్లింకిట్లో వేరేగా వస్తూ ఉంది. సో ఫస్ట్ నేను మొన్న 30 కేజెస్ తెప్పించుకున్నాము. అదే అప్పుడు కొంచెము ఏమంటారు, ఈ వార్ వల్ల లాక్డౌన్ ఉంటుంది అలా అనేసి ఆ టైంలో తెప్పించి పెట్టేసుకున్నాను 30 కేజెస్. సో మొన్ననే అయిపోయాయి. ఇంకా ఇది మళ్ళీ ఎలాంటిది వస్తుందో అన్నట్టుగా 5 కేజెస్ ప్యాకెట్ తెప్పించుకున్నాను. ఇంకా మాకేమంటే రోజుకి 1.5 గ్లాస్ వేస్తానమాట రైస్, సరిపోతుంది కరెక్ట్గా. అంతే, మధ్యాహ్నం పూట ఒకటే నేను అన్నం చేస్తాను. 5 కేజెస్ ప్యాకెట్ వచ్చేసి 490 ఉంటుంది. 10 కేజీ అయితే ఇంకా 1000 రూపీస్, అంటే 999 ఉంటుంది. సో అట్లా అంటే నేను ఇప్పుడు ఎందుకు తక్కువగా తెప్పించుకున్నాను అంటే, అది మంచిగా ఉందా లేదా, ఇదే బాగుంటే మళ్ళీ దీంట్లోనే తెప్పించుకుందాము అన్నట్టుగా తెప్పించుకున్నాను. యాక్చువల్గా ఏమంటే ఒక్కొక్కసారి అన్అవైలబుల్ ఉంటుంది అనమాట 10 కేజెస్ ప్యాకెట్, లేదా ఒక్కొక్కసారి 5 కేజెస్ ప్యాకెట్ అన్అవైలబుల్ ఉంటుంది. సో అట్లా ఏదో ఒకటి తెప్పించుకుంటూ ఉంటాను. ఇంకా ఆ రోజు ఏమంటే కొద్దిగా లేజీగా ఉన్నింది. ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేసాము. సో ఇంకా నేను ఆ రోజు అసలు వ్లాగ్ చేయకూడదు అనుకొని ఇంకా సడన్గా లంచ్ టైం నుండి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసుకొని చట్నీ చేసేసుకున్నాము. ఇంకా లంచ్కి ఏమంటే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ఇవి గోరు చిక్కుడుకాయలు అంటారు కదా, సో ఆ చిక్కుడుకాయ కర్రీ అనమాట. ఇది కొంచెం కోడూరు స్టైల్లో చేస్తున్నాను, కాకపోతే కుక్కర్లో చేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే కడాయిలో చేసేస్తే సరిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమంటే ఈ చిక్కుడుకాయలు ఒక్కొక్కసారి తొందరగా ఉడికిపోతాయి, ఒక్కొక్కసారి లేట్గా ఉడుకుతున్నాయే అనిపిస్తుంది. ఇంకా కుక్కర్లో అనుకోండి 1 or 2 విజిల్స్ పెట్టేసామనుకోండి తొందరగా అయిపోతుంది. అందుకని ఇంకా కుక్కర్లో చేసేసుకుందాము. ఈ చిన్న కుక్కర్ దీని తగ్గట్టు ఉంది కదా కర్రీ, సరిపోతుంది అన్నట్టుగా ఈ కుక్కర్లో. ఇది ఇండస్ వ్యాలీదే, దీని లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. నార్మల్గా మనం ఎలా చేసుకుంటామో అంతే సేమ్. ఆయిల్ వేసుకుంటాము, ఆవాలు జీలకర్ర, దాని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, దాని తర్వాత ఆనియన్, అల్లం తెల్లగడ్డ మసాలా, టొమాటోస్, కరివేపాకు, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవడమే. కోడూరు స్టైల్ అనేది ఎప్పుడు వస్తుందో మీతో షేర్ చేస్తాను, ఇక్కడే చూస్తూ ఉండండి ఈ కర్రీనే. సో ఈ చిక్కుడుకాయలు బాగా కడిగి ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే కట్ చేయలేదు, కట్ చేస్తే ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఒలుచుకున్నాను అనమాట. సో ఇంత సైజు వచ్చాయి అవి ఒలిస్తే. సో దాన్ని కూడా వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ధనియాల పొడి, ఇంకా ఇప్పుడు ఏమంటే ఇదిగో ఈ పౌడర్, శనక్కాయ పప్పులు, ఎండుమిర్చి, దాని తర్వాత తెల్లగడ్డ అనమాట. ఈ 3 బాగా ఇట్లా ఫ్రై చేసేసుకొని, తెల్లగడ్డ ఫ్రై చేయని అవసరం లేదు, ఆ 2 ఫ్రై చేసేసుకొని మిక్సీలో వేసుకునేటప్పుడు తెల్లగడ్డ కూడా వేసేసుకోవాలి. అంతే. ఇది వేస్తాం అనుకోండి, పప్పుల పొడి వేస్తాం కదా, అప్పుడు నాకు అది కోడూరు స్టైల్ అనిపిస్తుంది అనమాట. ఇంకా మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం, కర్రీ వద్దు అంటే కూడా ఈ టొమాటోస్ అవాయిడ్ చేసేసుకొని ఈ పౌడర్ వేసేసుకోవాలి, పప్పుల పొడి లాస్ట్లో. సో చాలా బాగుంటుంది, కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట. కాకపోతే ఈరోజు నేను కొంచెం కర్రీ లాగా చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసాను, 2 విజిల్స్ వస్తే స్టాప్ చేస్తాను. ఈ లోపల ఏమంటే నేను ఈరోజు సుదర్శన్కి ఏమంటే తిరగబాత చేస్తాం కదా, పెరుగు పులుసు అంటారా, ఏదో అంటారే, పెరుగు పచ్చడి. సో అది చేయి బుజ్జు అనేసి అడిగాడు అనమాట. సో అందుకనేసి ఇంకా అది చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఇందాక కర్రీ చేశాను కదా చిక్కుడుకాయ కర్రీ, సేమ్ ప్రాసెస్లో బీన్స్ కూడా చేసేసుకోవచ్చు. నేను నార్మల్గా బీన్స్ అయితే ఫ్రైయే చేస్తూ ఉండేదాన్ని. ఒకసారి బీన్స్ సేమ్ ఇలానే మోహన చేసింది. ఎంత నచ్చిందంటే నాకు, అసలు అంతగా దాన్ని చాలా తిన్నాను, ఎంత బాగా నచ్చింది. అప్పటి నుండి నేను అట్లాగే చేసేసుకుంటూ ఉంటాను బీన్స్ కర్రీ. ఇంకొకటి ఏమంటే ఈ చిక్కుడుకాయలతో సేమ్ మీరు పప్పు వేసుకున్నాను అనుకోండి, కందిపప్పు, కొంచెం ఏమంటే సాంబార్ లాగా అవ్వనవసరం లేదు, కొద్దిగా లైట్గా పప్పు వేసుకున్నామంటే కొంచెం చిక్కగా వస్తుంది కర్రీ. దాంట్లో మనం పప్పుల పొడి వేయని అవసరం లేదు. సో అదొక టైప్ ఆఫ్ చిక్కుడు కర్రీ అనమాట, చిక్కుడుకాయల కర్రీ. సో అది కూడా చాలా బాగుంటుంది. ఆ చిక్కుడుకాయల కర్రీ సాంబార్ లాగా చేసే కర్రీ ఎవరి దగ్గర నేర్చుకోండి, లక్ష్మి దగ్గర. ఒకసారి నేను అంటే బెంగళూరులో ఉండేవాళ్ళం, ఒకసారి తిరుపతికి వెళ్తానా, అప్పుడు లక్ష్మి అది చేసి ఉండింది మా కోసం. ఎంత బాగుండిందో, చిక్కుడుకాయలో సాంబార్ వేస్తే, ఐ మీన్ పప్పు కూడా వేసి చేయొచ్చా అనేసి అప్పుడు తెలుసుకున్నాను. సో అలా ఏమంటే అందరం చాలా మంది ఉంటే, ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఇట్లా వెళ్తూ వస్తూ అలా ఉన్నప్పుడు మనం ఒక వెరైటీ చేస్తాము, వాళ్ళు ఒక వెరైటీ చేస్తారు. సో అట్లా నేర్చుకోవచ్చు ఒకరికొకరు. సో అలా నేను నేర్చుకుంటుంటా వాళ్ళ దగ్గర, వాళ్ళు నా దగ్గర నేర్చుకుంటూ అలా ఉంటారు. సో ఇంకొకటి ఏమంటే నేర్చుకుంటాము, చేసుకుంటాము, ఎక్కడైనా చూసి నేర్చుకుంటాము. సో అది ఎట్లా అంటే కొందరు ఎలా ఉంటారంటే
వాళ్ళు చేస్తారు కదా, అది తెలిసిపోతుంది మనకి. ఓ నేను చేశా కదా సేమ్ ఇలానే చేసి అట్లా అనేసి. కానీ వాళ్ళు చెప్పుకోరు అట్లా. అదేదో అలా వాళ్ళ ఓన్ క్రియేటివిటీ వాళ్ళే ఓన్గా ఏమంటే కనిపెట్టి చేస్తున్నారు అన్నట్టుగా కొందరు బిహేవ్ చేస్తుంటారు. అవి ఈజీగా తెలిసిపోతాయి. అలాంటప్పుడు ఏమంటే బాగా మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకోండి, అది జస్ట్ ఫనీగా తీసుకుంటారు, సిల్లీలే వీళ్ళు అనేసి అనుకుంటారు. లేదు కొందరు కొంచెం పిల్లకాయలు చేష్టలు చేస్తారంటారు కదా, సో వాళ్ళు ఏమంటే ముందే తిరిగి అడిగేస్తారనమాట, ఇది నేను చేసిందే కదా నువ్వు చేసావు, అది చూసే కదా నువ్వు చేసావు అనేసి. ఇంకా మా సుదర్శన్ ఆ రోజు పాపడ్ అదే మాది అరిటాకు వేసుకొని అన్ని కర్రీస్ పెట్టుకొని నేను అన్నం అన్నీ స్టార్ట్ చేసేసి ఇంక అయిపోయింది, ఇంకా పెడతాను అనుకోండి అక్కడ అన్నము. అప్పుడు అడుగుతున్నాడు, బుజ్జు మంచిగా అరిటాకు వేసుకొని నాగార్జున రెస్టారెంట్ స్టైల్లో తినాలనిపిస్తుంది, అన్ని కర్రీస్ వేసుకొని పప్పు పాలక్ పప్పు, అదేదో ముందే చెప్తే అవన్నీ చేసుకొని ఉంటాం కదా బాబా అనేసి అన్నాను. ఇంకా కనీసం ఈ అప్పడాలైనా వేస్తే కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ అంటే ఏమంటారు, ఆ వైబ్ వస్తుంది కదా కొంచెం. అందుకనేసి ఇంకా లాస్ట్లో అప్పడాలు కొద్దిగా ఉన్నాయి, సో ఆ కొన్ని వేసేసాను. ఇంకా అన్నం కూడా చేసేస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు ఏమంటే తొలి ఏకాదశి ఫెస్టివల్ అనమాట. నాకు ముందే అనుకున్నాను ఇంకా అది ఫెస్టివల్ చేసుకోంలే ఈసారి ఇట్లా అనేసి అనుకున్నాం. కాకపోతే ఇంకా నేను సుదర్శన్ టెంపుల్కి కూడా వెళ్ళాలి అనుకున్నాం అనమాట. ఇక్కడ ఏమంటే చిక్ తిరుపతి అనేసి చాలా బాగుంటుందంట అక్కడ. ఎప్పటి నుండో వింటున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాలి అనుకుంటూనే నా బర్త్డేకి కూడా వెళ్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ టెడ్డీ హ్యాపీ వాళ్ళు లేరు కదా ఎందుకులే, టెడ్డీ ఉన్నింది మళ్ళీ హ్యాపీ లేదు కదా ఎందుకులే అలా అనేసి అప్పుడు డ్రాప్ అయిపోయాము. అంటే ఇంకా టెంపుల్కి అలా వెళ్ళాము, అది దూరంగా ఉండే దగ్గర ప్లేస్కి వెళ్ళామంటే అక్కడే అయిపోతుంది, వన్ డే అంతా గడిచిపోతుంది, ఆ బర్త్డే జరిగినట్టే ఉండదు. మంచిగా దగ్గరగా ఉన్న టెంపుల్కి వెళ్ళేసి వచ్చేద్దాం అనేసి ఇంకా ఆ టైంలో వెళ్ళలేదు. సరే కనీసం తొలి ఏకాదశి రోజు వెళ్దాము అనేసి అడిగా. సర్లే బుజ్జు అన్నట్టు సరే ఇంకా ఆ రోజు కుదరలేదనమాట, ఇంకా వెళ్ళలేదు. అందుకే ఇంకా జస్ట్ నార్మల్గా లంచ్ చిక్కుడుకాయ కర్రీ మా సుదర్శన్కి ఇష్టం అనేసి ఆ చిక్కుడుకాయలు తీసి పెట్టున్నాను. ఇంకా ఇంట్లోనే ఉన్నప్పుడు చేస్తే బాగా తింటాడు కదా అనేసి ఇంకా చేశాను అనమాట. చూడబ్బా నీకోసం చేశా. నేను ఏదైనా చేస్తా కదా అది బాగుందో లేదో ఏమంటే చెప్పేస్తారు. ఎప్పుడు నేను అప్పుడు వీడియో తీసి ఉంటాను అనమాట, అలాంటప్పుడు చెప్తారు భలే ఉందని. ఇంక ఇక్కడ మా టెడ్డీ ఫేస్ చూసారా ఎలా ఉందో. ఓ బాబా నువ్వు అలాంటివన్నీ మళ్ళీ చెప్పు బాబా. 5/5 థ్యాంక్ యూ. 5కి రా. ఫస్ట్ టైం చెప్పే అంత ఫీల్ ఆ సెకండ్ టైంలో రాదనమాట. ఫస్ట్ టైం చెప్పినప్పుడు వీడియో తీస్తుంటానా మళ్ళీ చెప్పబ్బా అనేసి అంటానా, అప్పుడు ఏదో పాపం చెప్తాడు. ఏమంటే అడిగినప్పుడు అది చేసి వాళ్ళకి పెట్టినప్పుడు అది ఎలా ఉంది అని చెప్తే అదొక తృప్తిగా ఉంటుంది. బాగుంది అని చెప్తే బాగానే ఉంటుంది కదా. బాగున్నా బాగాలేదని చెప్తా చూసారా, అప్పుడు బీపీ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఏమంటే బాగాలేకపోయినా భలే ఉంది అని చెప్పేవాడు. బ్రాహ్మణ్ మీన్స్ లాగే ఉంది, బ్రాహ్మణ్ హోటల్ ఈ బాబాయ్ శశి అన్న చేసేవాడు బుజ్జి మారిగా. నా ఫ్రెండ్ ఒక చనిపోయాడు రూమ్లో ఉన్నప్పుడు. చనిపోయాడు. వావ్, అన్నిటికంటే బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. ఎందుకంటే నేను చేసిన కర్రీ మా సుదర్శన్కి వాళ్ళ ఫ్రెండ్ గుర్తుకొచ్చేసాడు. అంటే పాపం అతను చనిపోయి కూడా ఉన్నాడనమాట. సో అతను గుర్తుకొచ్చాడంటే చాలా బాగా అనిపించింది, చాలా గ్రేట్ కదా అనిపించింది ఒక్కసారిగా. అంతే కొన్ని కర్రీస్ చేస్తే మనము కొందరు గుర్తుకొస్తారు, లేదా అప్పుడు జరిగింది ఆ సిచ్యువేషన్ అలాంటివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత నేను చేసిన లడ్డు ఉంది కదా అది తింటున్నారు. అన్నం తినిన తర్వాత ఏదో ఒకటి తినాలి మా సుదర్శన్. ఇంకా ఇక్కడేమంటే నాకు వాషింగ్ మిషనే వస్తూ ఉంది. ఈ డిష్ వాషర్ చాలా బాగా అలవాటు అయిపోయింది. సో మార్నింగ్ నుండి గిన్నెలు ఉన్నాయి. ఇంకా ఇంట్లోనే ఉన్నారు అంటే వీళ్ళు అప్పుడు ఇంకా ఎక్కువ పడతాయి అన్నమాట. వీళ్ళు టైంకి వెళ్ళిపోతారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్, సో అంతా ఉండవు. ఇంట్లోనే ఉన్నారంటే 10 గ్లాసులు 10 స్పూన్లు 10 ప్లేట్లు అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇంకా ఇది మార్నింగ్ నుండి లంచ్ వరకు పడిన గిన్నెలు, సో అన్నీ దీంట్లో వేసేసాను. ఇంకా మీలో చాలామంది నాకు ఎలా యూజ్ చేయాలి, ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అనేది పాపం వాళ్ళు యూజ్ చేసేటివి ఫొటోస్ తీసి మరి వీడియోస్ తీసి మరి నాకు డిఎం చేస్తూ చేశారు.
సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అసలు. ఇంకా ఇక్కడ ఏమంటే నేను వంట చేసేటప్పుడు ఏమంటే వాషింగ్ మిషన్ వేసేసాను. ఏమంటే ఇప్పుడు డిష్ వాషర్ ఇంకా వాషింగ్ మిషన్ రెండు ఒకేసారి వేయకూడదని చెప్పారనమాట వాళ్ళు. అప్పుడు మేము అదేమంటారు ప్లంబర్ని ఎలక్ట్రీషియన్ని పిలిచి అని కనెక్ట్ చేయించుకున్నాం కదా. సో వాళ్ళు ఏమంటే రెండు ఒకేసారి పెట్టకండి, ఏదో ఒకటి వాడండి ఫస్ట్ అనేసి అన్నారు. అందుకనేసి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. దాని తర్వాత ఇంకా ఎట్లో లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా డిష్ వాషర్ వేసుకున్నాను. ఈ లోపల ఇది అయిపోయి ఉన్నాయిగా. సో ఈ బట్టలన్నీ ఇంకా తెచ్చుకొని చూసారా అక్కడ వెదర్ ఎలా ఉందో, ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా. ఎక్కడో కొద్దిగా సేపు ఎండ వస్తుంది అట్లా అంతే, మళ్ళీ చల్లగా అయిపోతూ ఉంది. బట్టలు అయితే ఆరిపోతాయిలే, వర్షం పడినా ప్రాబ్లం లేదు, ఆరిపోతాయి. ఎందుకంటే ఇట్స్ లోపలికి ఉంటాయి కాబట్టి గాలి వస్తే చాలు ఆరిపోతాయి మంచిగా. సో నాకేమంటే వర్షం పడినా బట్టల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, హ్యాపీగా ఆరిపోతాయి, నేను ఉతుక్కుంటూనే ఉంటాను. కాకపోతే బెడ్షీట్స్ అంటూ స్వెటర్స్ అలాంటివి ఉంటాయి కదా కొంచెము, అలాంటివి ఆ టైంలో వేయను. ఎందుకంటే ఒకవేళ 2-3 days పడుతుంది అలాంటివి ఆరాలి ఇలాంటి వెదర్లో. సో అప్పుడేమంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుందా, అప్పుడు నాకు హెడేక్ వచ్చేస్తుంది ఆ స్మెల్కి. అందుకనే అవి ఎండ వస్తేనే వేస్తాను అలాంటివన్నీ. ఇంకా డిష్ వాషర్లో గిన్నెలన్నీ వేసేసిన తర్వాత వచ్చి ఇవి ఆరేసి కొంతసేపు ఏదో పని ఉంటే చేసుకున్నాను. ఈ లోపల అది అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ అనమాట టీ పెడుతున్నాను. నాకు ఏదైనా నచ్చింది అనుకోండి దాని గురించి చెప్తూనే ఉంటాను అనమాట ఇంట్లో. మా సుదర్శన్ని టీవీ చూసుకుంటాడే డిస్టర్బ్ చేసి మరీ దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాను. దేని గురించి అనుకుంటున్నారు తెలుసా? దీని గురించే, డిష్ వాషర్ గురించి. బాబా నేను గిన్నెలన్నీ దాంట్లో వేసేసాను, ఇప్పుడే బట్టలు అన్నీ ఆరేసి వచ్చాను. నాకు భలే హ్యాపీగా ఉందంటే మా సుదర్శన్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. కాకపోతే మా సుదర్శన్కి ఇష్టం లేదు కదా ఇది కొనియడము. సో అంత హ్యాపీగా ఫీల్ అవ్వడు అనమాట. అది చెప్పినా అదేదో కొంచెం ఏదో వినాలి కాబట్టి విన్నాను అన్నట్టుగా ఉంటాడు. ఇంకా చాలా మంది వరకు ఏమంటే ఈ మిక్సీ జార్స్ ఉంటాయి కదా అవి వేయద్దు అన్నారు. దాంట్లో అవి బ్లేడ్స్ ఉంటాయి కదా అవి పాడైపోతాయంట. మళ్ళీ కుక్కర్ మూతలు ఉంటాయి కదా అవి కూడా పెట్టద్దు అన్నారు. ఆ వాషర్ అంతా పాడైపోతుంది ఆశ, అవి వేయద్దు అన్నారనమాట. ఇంకా గ్లాస్వి స్టీల్వి ప్రతి ఒక్కటి ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పారనమాట. అందుకని ఇంక ఇవన్నీ వేసుకున్నాను. అప్పటికి నాకు తెలియదు అది. నాకు మెయిన్గా చెప్పాలంటే కుక్కర్ మూతలు, ఈ మిక్సీ గిన్నెలు ఇవి కడగాలంటేనే పెద్ద తలకాయ నొప్పి అనమాట. మిగతావన్నీ ఈజీగానే అనిపిస్తాయి. అయినా అప్పటికి నేను అవన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. ఎట్లాంటివంటే కొన్ని ఉంటాయి కదా మనం కడుగుతాం మంచిగానే, కాకపోతే అవి కొంచెం ఏమంటారు ఎల్లోయిష్ కలర్ ఉంటుంది, అది పోదు, అది మన ఫింగర్స్ పోవు అక్కడికి కడగడానికి. సో అట్లాంటివి అయితే నాకు ఎంత బాగా నచ్చాయో. అదేమంటే ఇది హాట్ వాటర్ తీసుకుంటుంది కదా, హైజీన్గా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. సో అది ఇప్పుడు అది ఈ మిల్క్ గిన్నెనే ఆ స్క్రూస్ ఉంటాయి కదా ఆ చుట్టూరు మనం ఎంత కడిగినా కొన్ని పోవు కదా, కానీ ఇది ఎంత క్లీన్ చేసేస్తూ ఉందో, అసలు ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చాయి. మీకు చూపిస్తాను కొన్ని నావి ముందు ఎలా ఉన్నాయో తర్వాత ఎలా ఉన్నాయని. హ్యాపీ కప్స్ తీసుకున్నా, అది ఫిల్టర్ తీసుకున్నాను. కప్స్ కాదు కప్స్ ఒకటి 1.5 hour ఎందుకు అవుతుంది? అయిపోయింది, కడిగేసింది బాబాని, మిగతా మళ్ళీ తీసుకుందాము. కప్స్ ఒకటి ఇస్తా. ఇంకా నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, నాకు యూస్ఫుల్గా ఉంది అంటే నాకు మోహన శిరీష వాళ్ళే గుర్తుకొస్తారనమాట. బాబా మోహన శిరీష వాళ్ళకి కూడా చెప్పాలి బాబా ఇలాంటిది ఒకటి కొనుక్కోండి మోహన, ఎంతో బాగుంది తెలుసా అని చెప్పాలి అనేసి ఇక్కడ మా సుదర్శన్ చెప్తా ఉంటే వాళ్ళకి సరిపోదులే బుజ్జు అక్కడ పెద్ద ట్రాక్టర్ కావాలి అనేసి అంటూ ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మేము వెళ్ళామంటే అక్కడికి ఇంకెవరైనా వచ్చారంటేనే అన్ని గిన్నెలైనా పెద్దవి అలా పడతాయి. వాళ్ళే ఉంటే అక్కడ అన్ని పట్టాయి. ఇప్పుడు నాకెన్ని పట్టాయో అన్నే పడతాయి. గ్లాస్ చూడు బాబా మెరుస్తున్నాయి. నిజంగా తెలుసా గ్లాస్ ఉంది కదా టీ తాగుతామే ఆ గ్లాస్ నేను కడుగుతా మామూలుగా, అది మామూలు కడుగుతుంది మామూలుగానే ఉంటుంది, కానీ ఆ గ్లాస్ దాంట్లో వేసిన తర్వాత ఎంత షైనింగ్ ఉందో అసలు, అంటే కొత్త గ్లాసెస్ లాగా అనిపిస్తున్నాయి. కొన్ని రోజులకి మనకి కొంచెం పాత పడిపోతాయి కదా ఈ గ్లాసెస్, సో అలా లేవన్నమాట, చాలా నీట్గా ఉన్నాయి అసలు. దాన్ని అడిగితే మెయిన్గా గిన్నెలు కడగలేకుండానే కదా మనము మెయిడ్ని పెట్టుకుంటాము. సో ఈ డిష్ వాషర్ మాత్రం పెట్టుకున్నాం అనుకోండి మనకి మెయిడ్ అవసరం ఉండదు అసలు. ఇక కొన్ని మనం ఎలాగో కడుక్కోకుండా ఉండలేము, కడుక్కుంటాము. సో ఇట్లా మెయిడ్ కూడా సరిగా కడగదు చెప్పాలంటే. నేను చెప్పింది ఇదే అనమాట. ఈ ప్లేట్ ఏమంటే చుట్టూరు ఇప్పుడు ఇవి చూపిస్తాను చూసారా, ఎల్లో కలర్ది ఇంకా బ్లూ కలర్ది కూడా ఉంది. ఆ చుట్టూరు ఏమంటే
ఎల్లోయిష్గా కొంచెం అట్లానే ఉంటుంది. అది ఎంత రుద్ది కడుగుతానో అది పోయేది కాదు. ఇప్పుడు ఏమన్నా రెడ్ ప్లేట్ ఈరోజు వేస్తున్నాను దాంట్లో డిష్ వాషర్లో, క్లీన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ 2 ప్లేట్స్ కూడా దాంట్లో వేయాలి, అప్పుడు ఆ కలర్ అంతా పోతుంది, చుట్టూరు ఎల్లో కలర్ది అనేసి అనుకున్నాను అనమాట. సో ఇదొకటి. ఇంకోటి కూడా ఎక్స్పీరియన్స్ అని ఇంతకుముందు రీసెంట్గా, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మీకు. ఇంకా ఇక్కడ ఏమంటే ఇది ఏం మూవీ అబ్బా, డబుల్ ఆక్యుపెన్సీ అనేసి ఒక మూవీ అమెజాన్ ప్రైమ్లో చాలా బాగుంది. ఫస్ట్లో చూస్తూనే ఉన్నాను, వస్తూనే ఉంది, నాకు నచ్చలేదు దాన్ని చూసే ఏముందిలే అనేసి, మళ్ళీ ఎందుకో పెట్టాను. అది చాలా డిఫరెంట్గా ఉంది మూవీ, కాకపోతే క్లైమాక్స్ నాకు నచ్చలేదు, కానీ మూవీ మాత్రం అంతా బాగానే ఉంది, డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు అలా చూసుంటాం మనం. ఇంకా ఆ రోజు మా సుదర్శన్కి అపాయింట్మెంట్ ఉండింది ఒలివా. సో ఈ క్లినికే అనమాట. ఈ పాపం మా సుదర్శన్కి ఆ ఇంజెక్షన్ ఇస్తారు అక్కడ, అది ఇచ్చేసి వచ్చి కూర్చున్నాడు. ఈసారి ఏమంటే సెకండ్ టైం వెళ్ళాం, ఇది 3 సెషన్స్ అన్నారు కదా, సెకండ్ సెషన్ ఇది. థర్డ్ సెషన్ మీకు అవసరమా లేదా అనేది మళ్ళీ చెప్తాము, అవసరమే లేదు అనిపిస్తుంది అనేసి అన్నారు. అంటే ఆ గ్రోత్ ఉందంట కొంచెం హెయిర్ అక్కడ, అది ఇంజెక్షన్ వేస్తున్నారు. పాపం ఈసారి కొంచెం లైట్గా బ్లడ్ వచ్చినట్టు కనిపించింది, అది చూసి పాపం భలే బాధ వేసేసింది. పెయిన్ ఉంటుంది కదా చాలా, కానీ మా సుదర్శన్ ఏమంటే ఎంత పెయిన్ ఉన్నా పెయిన్ లేనట్టే అనిపిస్తుంటాడు అనమాట. ఇంకా దానికి చాలా మంది ఏమంటే మందారం, ఒంటి రెక్క మందారం పువ్వు ఉంటుంది కదా ఆశ, అది పుయ్యి అనేసి అన్నారనమాట. వాళ్ళు ఏమంటే 2 ఆయింట్మెంట్స్ ఇచ్చారు, మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేయమని చెప్పేసి, ఏదో మెడిసిన్ కూడా ఇచ్చినట్టున్నారు. సో అది చూపిద్దామని ఇంకా ఆ పువ్వు కోసం నేను ఎంత వెతుకుతున్నానో బెంగళూరులో, దొరకడమే లేదు అసలు. నెక్స్ట్ ఏమంటే ఇంకా నాకు ఆషాఢ మాసం కదా ఇది, గోరింటాకు పెట్టుకుందాము, వస్తుంది ఆషాఢ మాసం కూడా అనేసి అనుకొని ఒక 1 వీక్ నుండి ట్రై చేస్తున్నాను, కానీ ఎక్కడ దొరకట్లేదు గోరింట. నా ఫ్రెండ్స్, నా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్, నా బెంగళూరు ఫ్రెండ్స్ అందరినీ అడిగి అయిపోయింది. అసలు నాకు గోరింటాకే దొరకడం లేదు. మా టెడ్డీ ఉండేసి ఏముంది ఆశక్క మనం కోన్ పెట్టేసుకుందాం, లేదురా గోరింటాకు పెట్టుకుందాం రా అనేసి అంటూనే ఉన్నాను. లాస్ట్ ఇయర్ గుర్తుందా మీకు, మా శిరీష మోహనాతో పెట్టుకున్నాను ఆ గోరింటాకు, భలే ఉండింది. కానీ ఎవ్రీ ఇయర్ ఒకేలాగా ఉండదు కదా, ఒక్కొక్కసారి వెళ్ళగలుగుతాం, ఒక్కొక్కసారి వెళ్ళలేము. సో అట్లా ఇంకా కుదరలేదనమాట ఈసారి. ఇంకోటి ఏమంటే కొందరు ఆ పేను కొట్టింది పోవాలంటే ఏదేదో చెప్పారు, పచ్చిమిర్చి కాదు, తెల్లగడ్డ మిర్చి కలిపి పుయ్యండి ఆశ తగ్గిపోతుందని, మంట పుడుతుంది కదా అనేసి అనిపించింది. ఇవన్నీ మా సుదర్శన్ చెప్తే, ఏమో బుజ్జు నువ్వేమేమి పూస్తావో ఏంటో అనేసి, లేదు అవన్నీ పూసి నా హెయిర్ ఏమైపోతుందో మై లాస్ట్కి అనేసి అంటున్నాడు. అవన్నీ నేనేం పూయలేదు, ట్రై చేయలేదు, ఆయింట్మెంట్స్ అప్లై చేసుకుంటూ ఉన్నాడు. అయినా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ రోజు డిన్నర్కి ఏమంటే చాలా హెల్దీ బేసన్ చీలా అంటారు దీన్ని. నేను అప్పుడు యోగా క్లాసెస్కి అదే పనిగా వెళ్ళేదాన్ని కదా, ఆ టైంలో నా యోగా ట్రైనర్ ఉన్నారు కదా, సో తను చెప్పింది అనమాట, తను నార్త్ ఇండియన్. ఇంకా వాళ్ళు ఇది ఎక్కువ చేస్తారంట. నేను ఒకసారి ట్రై చేశాను, మీకు వ్లాగ్లో కూడా చూపించున్నాను, లాస్ట్ ఇయర్ చూపించున్నాను, అందుకే మరి రెసిపీ అంతా ఏం క్లియర్గా చూపించట్లేదు. చాలా చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా హెల్దీ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా, నాకైతే చాలా టేస్టీగా ఉంది. ఇంకా రెడ్డి హ్యాపీ మా సుదర్శన్ తినాలి కదా, ఇంకా చేసింది కదా ఇంకా అన్నట్టుగా తిన్నారనమాట. అదే ఇలా ఏదైనా టేస్టీ అంటే ఏమంటే హెల్దీగా ఏమైనా చేసుకుందాం కదా అంటే సపోర్ట్ చేయరు ఇంట్లో. ఏదైనా ఏమంటారు ఎప్పుడు తినేదే చేస్తూ ఉన్నానంటే హ్యాపీగా తినేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు నాకు ఒక్కదానికోసం ఎందుకులే అన్నట్టుగా ఇంకా అందరి కోసం నార్మల్గా చేసేస్తూ ఉంటాను. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా, నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.